స్ట్రెస్ అయితే వినండి, నెంబర్ వన్ జరిగేది తెలుసా? మీ బ్లడ్ ఫ్లో అంతా ఈ ఫస్ట్ ఫ్రంటల్ కార్కి వస్తున్నప్పుడు అంటే అలర్ట్గా ఉంటాం, నిద్ర పట్టదు. ఇప్పుడైతే బ్లడ్ ఇక్కడ ఎక్కువ తిరుగుద్దో నిద్ర పట్టదు. ఎందుకని? స్ట్రెస్ ఉన్నప్పుడు, ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు దాని నుండి బయటపడటానికి మీ బాడీ మీకు సహకరిస్తుంది. ఆ టైంలో మీకు ఎనర్జీ వస్తుంది. ఎందుకు ఎనర్జీ వస్తుంది చెప్పండి? స్ట్రెస్ అయినప్పుడు మన బాడీలో మీరు తిన్నా తినకపోయినా గ్లూకోజ్ బీభత్సంగా వచ్చేస్తుంది. ఎందుకని? శక్తి కావాలా ఫైట్ చేయడానికి కానీ పరిగెత్తడానికి కానీ. అది రెండోది. ఈ రెండు జరుగుతాయి అనమాట. అందుకనే మనం స్ట్రెస్ అయ్యామనుకోండి నిద్ర పట్టపోవడానికి కారణం ఈ రెండు. ఇట్లా చాలా కాన్స్టెంట్గా స్ట్రెస్ ఉన్నాం అనుకోండి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అన్ని ప్రాబ్లంలు వస్తాయి అనమాట. సో స్ట్రెస్ అనేది కూడా మన చేతుల్లో లే. దాన్ని మనం తెలివిగా దాన్ని బయటపడటానికి ప్రయత్నించాలి. ఎలాగా అది నేర్చుకోవాలి. మూడోది ఏంటి చెప్పండి? మూడోది మన చేతుల్లో లేనిది ఎలిమినేషన్. టాయిలెట్ వెళ్దాం అనుకుంటాం, కానీ బాత్రూంలో కూర్చున్న టాయిలెట్ రావట్లా. అరగంట గంట కూర్చొని ఇబ్బంది పడి ముక్కి మూలిగి తర్వాత పైల్స్ ప్రాబ్లం తెచ్చుకుంటారు అందరూ. ఉన్నాయి మొత్తం ఆరే. మూడు మన చేతుల్లోనే, మూడు మన చేతుల్లో లేవు. ఈ మూడు మన చేతుల్లోనే మీరు ప్రాపర్గా చేయండి. విత్ ఇన్ 1 వీక్ 10 days మిగతా మూడు కూడా మీకు కంట్రోల్ వచ్చేస్తాయి. ఏమంటారు? అవునా కదా ఎస్ సార్. వెంకటేష్ గారు? అవునండి. హా, ఇది 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 ఒక స్కిల్ అండి. సైకిల్ తొక్కడం అనేది ఒక స్కిల్, తెలుసు కదా అందరికి. ఇప్పుడు సైకిల్ రాదనుకోండి, వాడు ఆశ్చర్యపోతాడు, అరే ఈ సైకిల్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడు ఈడు అనుకుంటాడు. మీకు వచ్చింది అనుకోండి, అది మీకు జుజుబి. వంట చేయడం కూడా ఒక స్కిల్లే కదా. ఇప్పుడు మనందరం ఎస్ ఆంధ్ర సార్. వాళ్ళందరూ పప్పుచాలు దిట్ట. మలాయ్ కోఫ్తా చేయమనండి, వాళ్ళకి ఐడియా లే. ఏదో కొంచెం చేస్తే అది ఘోరంగా ఉంటుంది. మలాయ్ కోఫ్తా తినాలంటే వాడు ఢిల్లీ రెస్టారెంట్కి వెళ్తుంది, కానీ వాడు చేస్తే కానీ ఆ టేస్ట్ ఉండదు మనకి. సౌత్ నార్త్ వాళ్ళు ఏమంటారు? ఆంధ్ర వెళ్తే మట్టుకి, ఐ మీన్ తమిళనాడుకి వెళ్తే కానీ ఇడ్లీ సాంబార్ తినాలంటారు. వాళ్ళు చేసే సాంబార్ ఘోరంగా ఉంటుంది. కారణం ఏంటి? వాళ్ళకి అందరూ ఎక్స్పర్ట్ లేదు. అవునా కదా? ఎస్ సార్. సో మీరు చేయాల్సింది ఏంటి? ఈ ప్రోగ్రాంలో మీరు నేర్చుకున్నారు, ఒక బేసిక్ పాయింట్ నేర్చుకున్నాక అది ప్రాక్టీస్ చేస్తూ దానిలో మీకు కలిగేటువంటి ఇబ్బందులను డిస్కస్ చేయొచ్చు నాతో. సార్ నీళ్లు తాగితే వామిటింగ్ అవుతుంది, కానీ కోకోకోలా బాటిల్ ఫుల్ బాటిల్ తాగినా మనకు వామిటింగ్ అవ్వదు. నీళ్లు తాగితే వామిటింగ్ అవుతుంది. కారణం ఏంటంటే అలవాటు లేక. ప్రాక్టీస్ చేయండి, అది కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తే. సో ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. కొత్తగా ఇప్పుడు నేను మీకు అందరికి చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను హైప్గా చేసి ఏదో టాప్ సీక్రెట్గా ఒక్కొక్క పాయింట్ ఒక రోజు చెప్పొచ్చు. అన్ని ఇప్పుడు మీ పప్పుచారు చేసే ప్రోగ్రామ్ని ఒకరోజు చెప్తాడు, పప్పు ఎలా నానబెట్టి ఉడకబెట్టాలని చెప్పి, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకోటి చెప్తాను అనుకుంటా, ఇదే ఒకటి గొట్టంగాడు అనుకుంటాం. అవునా కదా? ఒక రోజులో చెప్తే అన్ని రాసుకుంటాం. ఓకే, ఈ ఐటమ్ ఈ ఐటమ్ ఈ ఐటమ్ ఈ ఐటమ్, ఇది ఇంత వేయాలి, ఇది ఇంత వేయాలి, ఇంత వేయాలి, ఇది ప్రొసీజర్, ఇలా చేయాలమ్మా, ఇది మెలకువలు చెప్పి పంపించారు. మీరు ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయాలా. మరి నెక్స్ట్ వీక్ ఇంకొత్తగా ఏం చెబుతాం? మీరు ప్రాక్టీస్ చేస్తా చేస్తా దానిలో మీ ఒడిదొడుగులు చూసుకోవాలా. సార్, ఒకటి చెప్పండి. అడగొచ్చా? అడగండి, లంకనం అడగండి ప్లీజ్. లంకనం లంకనం అనేది ఆ, అంటే ఎంతవరకు హెల్ప్ అంటారు? అంటే చాలా మంది హెల్ప్ అంటారు కదా. ఉమ్. అది ఓన్లీ వాటర్ డైట్ చేసే వాళ్ళు ఉంటారు. ఫుడ్ అంటే ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ ఫ్రూట్స్తో చేసే వాళ్ళు ఉంటారు. అలా కదా. కానీ అలా నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు చాలా అనీజీ, వీక్నెస్ అలా ఉంది సార్. ఆపొద్దంటారా? లేదు. వినండి 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 2 వినండి. వీక్స్ కోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా అంటే, ఒక సింపుల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. ఏంటో తెలుసా? సార్ మేము రోజు ఒక 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 కిలోమీటర్ నడవచ్చా అని అడిగారు. సింపుల్ క్వశ్చన్ నన్ను అడిగారు అనుకోండి ఎవరన్నా, దానికి ఆన్సర్ నేను నడవచ్చు అంట. కానీ ఆయన ఆయన కండిషన్ నాకు తెలవాలి కదా. వాడికి కాలు ఇరిగి కట్టుకున్నారు అనుకోండి, వాడికి ఏం చెప్తాం? అరే బాబు నడవ మాకు, కర్ర పెట్టుకొని నిలబడని చెప్తాం. వాడికి ఏం ప్రాబ్లం లేదనుకోండి, అప్పుడు మెల్లిగా నడవమని చెప్తాం. ఇది కూడా అంతే. మీ హెల్త్ స్కోర్ ఎలా ఉంది, మీ బయోమార్కర్స్ ఎలా ఉన్నాయి, మీ రాంగ్ హ్యాబిట్స్ ఏముంది, మీ హెల్త్ ఎలా ఉందని తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని బట్టి మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే. అదే అదే సార్. ఇప్పుడు నాకు కొంచెం బ్లడ్ తక్కువ ఉంది కదా, అలా లంకనం చేయొచ్చు అంటారా? బ్లడ్ మంచిది తక్కువ అంటారా? ఉన్నప్పుడు వినండి, బ్లడ్ తక్కువ ఉంది, మీ మీ హిమోగ్లోబిన్ 4 or 5 అని చెప్పారు. ఆ, మేడం, ఆ. మీరు వినండి, నేనేం డాక్టర్ని కాదు. మీరు ఇట్లాంటి విని మీరు ఏం ప్రయత్నించొద్దు. డాక్టర్ని కనుక్కోండి. 4.5 ఉంటే మళ్ళీ ఒక్కోసారి వాళ్ళు బ్లడ్ ఎక్కిస్తారు. మీకు అర్థమైందా? అసలు మీకు ఓకే. జెనెటిక్గా ప్రాబ్లం, అది మీరు ఇన్వెస్టిగేట్ చేయించుకోండి. కొత్త కొత్త పోకలు మీరు పోవద్దు, రిస్క్ అవుతారు. ఓకే.
ఓకే. ఓకే సార్. ఇప్పుడు నేను ఓకే కూడా సార్. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, నేనేం మెడికల్ అడ్వైజ్ ఎవరికి ఎట్లా, బేసిక్స్ ఫండమెంటల్ అర్థం చేసుకుంటాం అనమాట. ఇది చూడండి, ఈ కేసు చూద్దాం, ఈ కేస్ స్టడీ. ఇవి ఎంత ఉందండి వెయిట్? ఏ తారీఖు డేట్ చెప్పండి, చదవండి ఎవరన్నా. ఎవరో ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. వెంకటేష్ గారు మీరు అన్మ్యూట్లో ఉండండి. నేను అడిగే క్వశ్చన్ మీరు రెస్పాండ్ చేయండి. ఎవరో ఒకళ్ళు ఎంత ఉంది వెయిట్? ఈమె 96.2 ఉంది సార్. ఎప్పుడు 96 డేటు? డేట్ 4/10/25. ఈమె నన్ను అడిగింది, సార్ వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలని అడిగింది. ఏం చెప్తాం చెప్పండి, అందరూ ఏం చెప్తారు, అమ్మ మీరు తినడం తగ్గించండి, ఎక్సర్సైజ్ చేయండి, సరిగ్గా పడుకోండి, స్ట్రెస్ అవ్వమాకండి అని చెబుతాం. కానీ మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఇంపార్టెంట్ టెస్ట్లు ఒక 11 టెస్ట్లు ఉన్నాయి. ఆ 11 చేసుకుంటే బండారం బయటపడుతుంది. డబ్బులకి ఇబ్బందా? అట్లీస్ట్ ఇంపార్టెంట్ 4 టెస్ట్లు ఉన్నాయి, అదే చూద్దాం. ఇది చూడండి, HbA1c, షుగర్ ఉందో లేదో తెలుసుకోవాలి, థైరాయిడ్ ఉందో లేదో తెలుసుకోవాలి, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలి, కంప్లీట్ బ్లడ్ కౌంట్ చేసి హిమోగ్లోబిన్ ఎలా ఉందో తెలుసుకోవాలి, యూరిన్ అనాలిసిస్. ఇవి బేసిక్, ఇది బేసిక్. ఏమి లేకుండా అడ్డగోలకు దూకొద్దు. ఇవి చేసుకుంది చూడండి, ఏం చేసుకుని టెస్ట్ పెట్టింది. HbA1c 5.2%, అద్భుతం. ఆమెకి డయాబెటిక్ మంచిగా ఉంది. 96 కిలోలు ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లే. నెక్స్ట్ థైరాయిడ్ చేయించుకుంది, థైరాయిడ్ కూడా నార్మల్, సూపర్. ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకుంటే హిమోగ్లోబిన్ చూడండి 9.9 ఉంది, చాలా తక్కువ, అట్లీస్ట్ 12 ఉండాలి. ఇంకా కిడ్నీ ఫంక్షన్ చేయించుకోలేదామా, యూరిన్ అనాలిసిస్ చేయించుకున్నది బాగానే ఉంది. అవేం చేసింది తర్వాత, మనం చెప్పాం కదా దినచర్య, గుర్తుందా? నేను అందరికీ మనం ఆ రోజు ఫస్ట్ రోజే మీకు అందరికి చెప్పా. ఏంటి దినచర్య అంటే? ప్రాసెస్. ఆ దినచర్యలు ఏమేమి పాయింట్లు ఉన్నాయి అది రాసుకుందాం చక్కగా. చూసారా, 10 పాయింట్లు. ఏంటి? నిద్రలేసిన వెంటనే 1 లీటర్ నీళ్లు తాగటం, అది టిక్ చేసుకుందాం, చేసిందంట. 6వ తారీఖు మొదలు పెట్టింది. చూసారా, 4వ తారీఖు వెయిట్ చేసుకుంది, 5వ తారీఖు బ్లడ్ టెస్ట్, 20వ తారీఖు ఇది బ్లడ్ టెస్ట్లు. బ్లడ్ టెస్ట్లు ఎప్పుడు చేయించుకుంది? 5వ తారీఖు చేయించుకుంది అనుకుంటా. ఇవ ఎక్కడ ఉంది డేటు? కెన్ యూ సీ ద డేట్? అక్కడ ఉంది డేట్, ఎక్కడ ఉంది కనపడుతుంది? ఇక్కడ చూడ 6వ తారీఖు చేయించుకుంది టెస్ట్లు. చూసారా? హలో, 4th Yes, వెయిట్ sir. చేసుకుంది, సిన్సియర్గా 6వ తారీఖు టెస్టులు చేసుకుంది. ఆమెకి నీకేం ప్రాబ్లం లేదమ్మా, మన దినచర్య మొదలు పెట్టముంది. మొదలు పెట్టింది. ఏం చేసింది? లేచిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగింది. తర్వాత ఫస్ట్ బౌల్ మూమెంట్, టాయిలెట్ వెళ్ళిపోయింది. తర్వాత యోగా కానీ వాకింగ్ కానీ ఏదో ఎక్సర్సైజ్ చేసుకుందంట. అంత ఎక్కువ 1 అవర్ చేయలేదంట, ఏదో 30% చేసుకుందంట. ఆ తర్వాత ఏం చెప్పాను, 1 అవర్ తర్వాత మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగిందంట. ఆ తర్వాత మళ్ళీ దానివల్ల రెండోసారి మలబద్ధకానికి వెళ్ళిపోయిందంట. నీళ్లు తాగే పద్ధతి ఏం చెప్పాం మనం? తాగేటప్పుడు, తినేటప్పుడు తాగకూడదు, తినేటప్పుడు నీళ్లు తాగకూడదు, తిన్నాక 2 గంటల తర్వాత తాగకూడదు, ఒకవేళ నీళ్లు తాగితే 20 నిమిషాల వరకు నీళ్లు తాగకూడదు అని చెప్పాం. భోజనం చేయమన్నాం. ఎప్పుడు చేయమన్నాం భోజనం? మీ ఇష్టం, వినండి. 11 గంటలకు తినండి, 12 గంటలకు తినండి, 1 గంటలకు తినండి, 9 గంటలకు తినండి, 10, ఏం కాదు. మీకు బాగా ఆకలేసినప్పుడు మీరు హ్యాపీగా తినండి. వినపడుతుంది అందరికీ? అర్థమవుతుందా? హలో, ఎస్ సార్. ఎస్ సార్. అర్థమవుతుంది. మీ ఇష్టం, మీకు మీకు మీ టైము, మీ కన్వీనియంట్ బట్టి తినండి. బెస్ట్ ఏంటి? బెస్ట్గా ఒక 10 గంటల నుండి 12 గంటలు ఫస్ట్ మీల్ తింటే మంచిది, ఇండికేషన్. అట్లనే ఆయన 12 చెప్పాడు, 11 చెప్పాడు, అది పక్కన పెట్టేయండి. అంత పిహెచ్డి అవసరం లేదు, ఇది బేసిక్ ఎల్కేజీ. చక్కగా మీరు భోజనం చేయండి, ఇంట్లో చేసింది హ్యాపీగా తినండి. మనం ఏం చెప్పాం? రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు, వైట్ రైస్ వాడొద్దు, మైదా ఐటెంలు, బేకరీ ఐటెంలు, కూల్ డ్రింక్లు, ఐస్ క్రీములు, ఈ స్వీట్స్ ఇవన్నీ పంచదార ఇవన్నీ ఆపేయండి అని చెప్పాం. సో చక్కగా ఇంట్లో వండింది హ్యాపీగా తినండి. అది 5వ పాయింట్. 6వ పాయింట్ చేసినాను. 7 ఏం చేసింది చెప్పండి? 2 భోజనాలకు మధ్యలో 2 లీటర్ నీళ్ళు అప్పుడో గ్లాస్ తాగమన్నాం. అయిపోయిందా? తర్వాత మళ్ళీ ఏం చెప్పాము? బాగా ఆకలేసినప్పుడు మళ్ళీ రెండోసారి కుమ్మేమన్నాం. ఆమె ఎన్నింటికి తింది? 7 గంటలకు తిందంట. ఇది ఎప్పుడు తినాలి? మీరు అందరూ అనొచ్చు, సూర్యోదయం ఎన్న అవసరం లే, కొన్నాళ్ళు మీరు వీలైనంత వరకు 7, 8 o'clock లోపు తినండి. అప్పుడేం తినాలి? అది మీ ఇష్టం. ఇంట్లో చేసింది హ్యాపీగా తినండి. అది తినేది ఫుడ్ గ్రూప్లో పెట్టమన్నాను లాస్ట్ టైం, ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వాలా. ఇట్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్. ఉపయోగం ఏంటి చెప్పండి? క్లాస్లో మీకు హోంవర్క్ ఇచ్చామనుకోండి, హోంవర్క్ చేయకుండా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు స్టూడెంట్స్ని? హలో, అందరికి స్కూల్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. హోంవర్క్ చేయని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పనిష్ చేస్తారు సార్. అట్లా ఈ వాట్ పనిష్మెంట్ గుంజలు తీమనడం. లేదు, బయట కూర్చోబెడతాము, వాళ్ళ క్లాసులో అవును. రానికుండా వాళ్ళ పేరెంట్స్ పిలుస్తుంటారు. మనందరం అడల్ట్స్ని.
ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే అండి, మీరు అందరు ఇది ఫ్రీ సెషన్ అవ్వడం వల్ల దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్, ఇదే సెషన్ నేను డాక్టర్స్కి ఇస్తున్నాను. వాళ్ళు 50,000 30,000 కట్టి క్లాసులు అటెండ్ అవుతున్నారు వేరే దగ్గర. ఐఎమ్ గివింగ్ యాజ్ ఎ గెస్ట్ లెక్చరర్. వాళ్ళు 200 మెంబర్స్ చేరారు. ఎవ్రీ ప్రోగ్రాంలో 200 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. ఎందుకని? 25,000 50,000 కట్టారు కనుక వాళ్ళు వస్తారు సిన్సియర్గా. మన అట్లని నేను చెప్పట్లా, మీరు ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ అమౌంట్, ప్రాసెస్. ఎవరైతే ప్రాసెస్ ఫాలో అవుతారో వాళ్ళకి బెనిఫిట్ కలుగుద్ది. ప్రాసెస్ ఫాలో అయిపోతే కలుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరుణ గారు, మీకు 10 ఏళ్ళ నుండి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటి? పప్పుచారు చేయడం 10 ఏళ్ళ నుండి అద్భుతంగా చేస్తారు. ఇవాళ ఒక్కరోజు ఉప్పు మర్చిపోయారు, టేస్ట్ ఉంటుందా చెప్పండి? ఉండదు సార్. ఏముంటుంది? అది మీరు అనొచ్చు, 10 ఏళ్ళ నుండి వేస్తున్నాం కదా ఒక్కరోజు ఉప్పు మీ ఆయన కూడా తిడతాడు. కానీ మన బాడీ అలా కాదు. దేవుడు ఇచ్చిన అద్భుతమైన బాడీ. మీరు ఎక్సర్సైజ్ చేయరు, నీళ్లు తాగరు, టాయిలెట్ వెళ్ళరు, నిద్రపోరు, స్ట్రెస్ అవుతుంటారు, మీ ఇష్టం వచ్చేది తింటుంటారు, కానీ ఏమి అవ్వదు బాడీ. అందుకని మనకు ఒక ధీమా అనమాట, ఏం అవ్వదులే అని. కరెక్ట్, ఏం అవ్వదు. కానీ కొన్ని సంవత్సరాలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు దాకా ఏం అవ్వదు. అవునా కదా? మీరు ఎందుకని ఉప్పు వేస్తున్నారు చెప్పండి? ఆ రోజు తిడతారు కనుక వేస్తున్నారు. అదే నేను కనుక దేవుడు ఏం చేస్తాను తెలుసా? ఎవడైతే వాకింగ్ చేయడో ఆ 2 రోజులు అటు లేకపోతే బెడ్ మీద వాడు తెలిసిపోయింది, ఓ మై గాడ్ నేను ఎక్సర్సైజ్ చేయలేదు కదా, అందుకే నన్ను 24 అవర్స్ వాడు బెడ్ రెడీ అనమాట. అప్పుడు ఒళ్ళు పెట్టుకొని చేస్తాం. ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు ఉప్పు? ఎందుకు వేస్తున్నావు చెప్పండి? ఉప్పు మన ఇంట్లో డబ్బా కనపడలేదు నీరా, పక్క ఇంట్లో అడుక్కొచ్చుకుంటాం, కొనుక్కొచ్చేస్తాం. ఇక్కడ ఏం చేయండి, వాడు వాన వచ్చింది ఎక్సర్సైజ్ వెళ్ళాం, లేదా మా పిల్లోడు బయటకు వెళ్తున్నాడు వెళ్ళాం, ఏదో కథ. మనకు దగ్గర అద్భుతమైన కథలు ఉంటాయి, చాలా కన్విన్సింగ్. మా ఇంటికి గెస్ట్ వచ్చారండి, మా పిల్లోడికి ఎగ్జామ్ అండి, ఇప్పుడు కొంచెం స్ట్రెస్లో ఉన్నాం, అండ్ అట్ ద సేమ్ టైం మాకు హెల్త్ కావాలా. సార్ డైట్ చెప్పండి సార్, ఏం తినాలి చెప్పండి అంట. అదే డైట్ తర్వాత వద్దాం, ముందు ఈ బేసిక్ చేయండి. సార్ చూద్దాం, బ్యాక్ టు దిస్ కేస్. సార్ ఇక్కడ మీరు చెప్పారు కదా, ఇక్కడ ఒక డౌట్ ఉంది. చెప్పండి అడగండి. సో ఇప్పుడు ఫస్ట్ మీల్ చెప్పారు కదా, కానీ ఏంటంటే మాకు అలవాటు అయిపోయి ఆఫీస్కి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ చేస్తాం. సో మళ్ళీ ఆఫీస్లో 1:30 కలాగా లంచ్, ఈవినింగ్ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ డిన్నర్ అనమాట. సో రైస్ ఒక పూట తింటున్నాం అలాగా, కానీ 3 పూటలు ఎలాగైతే ఉందన్నమాట. సో 9 బిఫోర్ లేదా 9:30 కలాగా బ్రేక్ఫాస్ట్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ అది స్కిప్ చేయొచ్చా? వినండి మీరు ఇది ఎలా చేయాలి చూడండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్. వినండి, ఇది ఎలా హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ మీ బయోమార్కర్ చెక్ చేసుకున్నారా? ఏం ఇష్యూస్ ఉన్నాయి మీకు? నేను చెప్పాను కదా, ఆమె 96 కిలోలు ఉంది, ఆమె సెక్రటరీలో పని చేస్తుందంట. ఓకే, లెట్ మీ ఫినిష్ దిస్ కేస్. గుడ్ క్వశ్చన్. లెట్స్ గో టు దిస్ కేస్ స్టడీ, విల్ సీ వాట్ ఇట్ ఈస్. తర్వాత ఏం చెప్పింది? చేసింది ఆమె రెండోసారి 2 లీటర్ల మధ్యలో నీళ్లు తాగింది. తర్వాత ఏంది? స్ట్రెస్ మేనేజ్ చేసుకోమన్నా కుదరలేదంట పాపం. యోగా మెడిటేషన్ అది తెలుసుకోరా. 8 గంటలు పడుకోవడం కూడా అంతగా చేయలే. ఇందులో మస్తు ఆమె ప్రకారం 70% ఫాలో అయిందంట. ఓకే, 70% ఫాలో అయితే రిజల్ట్ చూడండి. 10 రోజులు ఎన్ని రిజల్ట్స్ వచ్చినాయి? వాట్ ఇస్ ద రిజల్ట్? హలో, ఆల్మోస్ట్ 5 kg తగ్గింది. 5 kgs వెయిట్ లాస్ అయింది. 35 years ఓల్డ్ లేడీ, 96 to 91 kg 10 days. కారణం ఏంటి? ఫస్ట్ రాంగ్. ఆమె అంతకుముందు ఏం చేసేది? యాజ్ యూజువల్ మనందరం చేసే మిస్టేక్స్ ఏం చెప్పండి? పొద్దున్నే కాఫీ టీలు తాగాం, తర్వాత టిఫిన్ తిన్నాం, తర్వాత ఆఫీస్కి వెళ్ళాక ఎవడో కాఫీ పోస్తాడు, ఏదైనా పెడతాడు, తినేసాం. దానిలో ఎవడన్నా కనపడి ప్రసాదం అనగా నోట్ వేసుకున్నాం, మళ్ళీ భోజనం చేసాం. ఇట్లా బీభత్సంగా రోజంతా 5-6 సార్లు తింటున్నాము. నీళ్లు సరిగ్గా తాగే పద్ధతి తెలియదు. మిగతా అందరికీ తెలుసు. వాకింగ్ వెళ్ళాలని మన ఇంటి దగ్గర వాచ్మెన్ అడిగితే చెబుతాడు. ఏం చెప్తాడు వాచ్మెన్? రోజు 1 hour వాకింగ్ చేయండి, 8 గంటలు పడుకోండి, స్ట్రెస్ అవుతుంది అందరూ తెలుసా? సపరేట్ చెప్పాలా? హలో, తెలుసు అంటే ఇప్పుడు మీకు పప్పు చారులో ఉప్పు వేయలేదు తెలుసు, కానీ అయిపోతే ఇప్పుడు ఒకటేంటి తెలకపోవడం ఒక ప్రాబ్లం. ఇట్లా నీళ్లు తాగాలన్న పద్ధతి మనకు తెలియదు, అది వేరే విషయం, అదొక కథ, అది సపరేట్ కథ. తెలిసినా కూడా చేయకపోతే కొత్తగా ఏం లేదండి, కొత్తగా తెలుసుకో. ఇప్పుడు మీరు 20 ఏళ్ళ నుండి పప్పుచారు చేస్తున్నారు, అదే ఐటమ్ చేస్తున్నారా? రోజు మార్చేస్తున్నారా వెరైటీగా? హలో, అదే చేస్తాం. సేమ్ ఐటమ్స్. వినండి, మేము ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 2 సార్లు తినాలనుకున్నారు, సేమ్ క్వాంటిటీ, సేమ్ ఐటమ్స్. అవునా? ప్రొసీజర్ కూడా అదే. ఇంతకుముందు ఫస్ట్ పప్పు నేను నానబెట్టి కుక్కర్లో వేస్తారు. ఇప్పుడు అలా కాకుండా అన్నీ వేసి లాస్ట్లో పప్పు అలా వేసేస్తారు. లేదే, ప్రొసీజర్ మీరు ఫాలో అవుతున్నారా లేదా?
ఫాలో అవుతాం. అవుతున్నాం. ఎప్పుడైతే ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకే వస్తుంది. ఎవడు ఫాలో అవ్వదో ఆ ఎక్స్పీరియన్స్ సంబంధం లేదు. ఎవడు ఫాలో అవుతారో వాళ్ళకి రాదు. ఇది కూడా అంతే. రోజు 4 లీటర్ నీళ్ళు తాగుతున్నావా లేదా, 2 సార్లు మలబద్ధకానికి వెళ్తున్నావా లేదా, 1 అవర్ వాకింగ్ చేస్తున్నావా లేదా, స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటున్నావా లేదా, 8 గంటలు పడుకుంటున్నావా లేదా, ఈ రోజు తినేది కొంచెం అది ఒక పెద్ద సబ్జెక్టు. దానికి ఏం చెప్పాను ముందు, బేసిక్గా ఒక 3 సార్లు తినడం అలవాటు చేసుకోండి, నో ప్రాబ్లం. మెల్లిగా దాన్ని 2 సార్లకి ఎలా రావాలో ట్రై చేయండి. అంతేగాని ఒకేసారి ఏదో ఉట్టికెక్కలేనమో ఏదో పైకి వెళ్ళినట్టు అంత సీన్ అవసరంలా. ఈ ముందు కరెక్ట్ చేసుకోండి, ఓకే. మధ్యలో మూడింటికి మధ్యలో నాగరాణి గారు, మీకు ఇక పాప నాగరాణి గారు టెస్టులు చేసుకొని పెట్టారు లాస్ట్ టైం అద్భుతంగా. నాగరాణి గారు, మనం చేయాల్సిందేంటి, మనం 3 సార్లు తినండి ప్రస్తుతం. ఇనిషియల్గా అలవాట్లేదు మీ అందరికీ, నో ప్రాబ్లం, 3 సార్లు తినండి. మీరు అన్న నాగరాణి గారికి పాపం యాక్సిడెంట్ అయితే వాళ్ళ అమ్మ వచ్చిందంట. వాళ్ళ అమ్మ తల్లులు ఏంటి, అయ్యో ఇది తింటే కానీ రాదు అనుకుంటారు, కానీ బీభత్సంగా తినడం వల్ల ప్రాబ్లం వస్తుంది. 3 సార్లు తినండి, మళ్ళీ 2 సార్లు రండి. మేబీ ఫస్ట్ రోజే కుదరకపోవచ్చు, డోంట్ వరీ. మనందరం ఏమనుకున్నాం, త్రిభుక్తే ఏం చెప్పాం, రోగి, ద్విభుక్తే భోగి, ఏకభుక్తే యోగి. మనం యోగులు అవసరం, భోగులు అవుదాం. యాక్చువల్గా మీరు మంచిగా తింటే 2 సార్లు సరిపోతుంది. ముందు ఇనిషియల్గా ప్రాబ్లం ఉంటే 3 సార్లు తినండి, మెల్లిగా 2 సార్లు రండి. ఎప్పుడు టైమింగ్ ఎప్పుడు మార్చుకోవాలి. ఒక ఆమె టీచర్ అనమాట మా గ్రూప్లో. ఆమె పొద్దున్నే కాలేజ్ స్కూల్కి 8 o'clock వెళ్ళాలట, నైట్ ఈవినింగ్ 4 o'clock వస్తుంది. ఇనిషియల్గా పాప 3 సార్లు తినేది, తర్వాత మెల్లిగా ఏం చేసింది, సార్ నేను పొద్దున్నే 7:30కి తింటున్నాను. 7:30కి నీకు ఆకలి వేస్తున్నా అంటే లేదంది. ఎందుకు తింటున్నావు, అది పోస్ట్ పోన్ చేసి, సార్ 12 గంటలంటే మధ్యలో 10 o'clock ఆకలేస్తుంది, అప్పుడు ఏం చేయాలి. ఇది సొల్యూషన్ మీరు అడగాలి నన్ను. 10 o'clock ఆకలేస్తుంది, మజ్జిగ తాగండి, నిమ్మకాయ పిండుకొని మజ్జిగ తాగండి. అది కొంచెం 4-5 రోజులకు అలవాటు అయిపోయింది. ఓకే, 10 o'clock 1 o'clock వరకు ఆగలం వాకిలి. 4 రోజులకు అలవాటు అయిపోయింది, మన బాడీ 1 o'clock ఆకలేస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చారు 7 o'clock 7:30 తినేది. అలా 2 సార్లు తింది. రెండోసారి సరే సరే అని ఆమె ఏం చేసింది, పొద్దున తినడం ఆపేసి మధ్యాహ్నం 12 గంటలకు తింది. ఇంటికాడ వచ్చాక 6ంటికి తింది. అద్భుతంగా ఆమె 20 కిలోలు తగ్గింది. ఆ రిపోర్ట్ ఉంది, మనం పెడదాం. ఆ నెంబర్ ఇస్తాను, మాట్లాడండి. 3 ఏళ్ళు అయింది ఆమె తగ్గి, అలానే ఉందామె. అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకొక ఆయన బ్యాంక్ మేనేజర్ అనమాట. ఆయన ఏం చేశాడు, ఫాలో అయ్యి మధ్యాహ్నం 1 o'clock తినేవాడంట. నైట్ బాంబేలో ఉంటాడు, లోకల్ ట్రైన్లో ఇంటికి వచ్చి 8-8:30 అవుతుందట. 8:30 8:45కి సెకండ్ మీల్ తిన్నాడు. ఆయన 10 కిలోలు తగ్గాడు. అంటే ఒక్క ఫుడ్డే కాదు, అందరం కూడా ఫుడ్ మీద పడతాం. మిగతా ఎన్ని 6 ఉన్నాయి కదా, అందరు గుర్తుంది 6 ఏంటి, 6 పాయింట్లు, 6కి 6 చేయాల్సిందే. స్లీప్. 6. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం మనకి ఎక్కడ వస్తుంది, స్లీప్ అవ్వట్లేదు సార్, దానికి ఏం చేయాలి. సేమ్ క్వశ్చన్. ఉప్పు డబ్బా కనపడలేదు, ఏం చేస్తారు చెప్పండి. వంట చేస్తున్నారు, ఉప్పు డబ్బా కనపడలా, ఏం చేస్తారు. ఇంటోళ్ళు అడిగైనా వేస్తాం. రిసోర్స్ చేస్తారు. ఇక్కడ నిద్ర పడతలేదు, వదిలేయకూడదు దాన్ని. దానికి ఏంటి ప్రొసీజర్, ఎలా మనం బయటపడాలి, దేని వల్ల పడతలేదు. చాలా మంది అనుకుంటారు నిద్ర పడతలేదు కదా, పని చేసుకుందాం అని దిగిపోతారు రంగంలో. చేయమాకండి. నిద్ర రాకపోయినా మీ బ్రెయిన్ చెప్పండి, ఇట్లా పడి ఉంటుంది, ఆకాశం చూస్తే అలానే పడుకోండి. 10 o'clock కల్లా వేసేసి పడుకోండి, డిస్కస్ చేయొద్దు. నైట్ మొబైల్ చూసుకోండి, డిస్కషన్ అవి పెట్టుకోవద్దు. 10 o'clock 9:30 పడుకోండి. ట్రై చేయండి. స్ట్రెస్ అవుతున్నాం, దాన్ని ఎలా బయటపడాలి. నీళ్లు తాగలేకపోతున్నాం, స్లో చేయండి. ఒకేసారి ఇంతకుముందు ఎన్ని తాగుతున్నాడు, చాలా తాగుతాయి, చాలా గీలా కదా, ఎన్ని తాగుతాడు లెక్క ఉండాలి. బాటిల్ పెట్టుకున్నాం, ఓకే, ఇంతకుముందు 2 తాగేవాళ్ళం, ఓకే, దాన్ని 2 నుండి 4 చేయమాకండి ఒకేసారి. 2 నుండి 3కి వెళ్ళండి, 3 to 4 వెళ్ళండి, మీకు డిఫరెన్స్ తెలిసిపోయింది. ఇప్పుడు మీకు థీరీలు ఇవ్వాలంటే నా దగ్గర ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి, ఒక 300 స్లైడ్స్ ఉన్నాయి. కానీ మనకి ఇంపార్టెంట్ ఏంటి, అన్ని నేను బిల్డప్ కోసం అన్ని చూపించవచ్చు, ఇదే కథలు అంత సుఖం అర్థం కాదు చాలా మందికి. ఇప్పుడు చూడండి, నా రీసెర్చ్ చూపిస్తాను మీకు, ఐ జస్ట్ షో యూ. చూడండి, టెస్టులు చేసుకునేది చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, మనం చేసుకోవాల్సినవన్నీ ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఏమేమి చూసుకోవాలి మనం, చూడండి. మనం వెయిట్ ఎంత ఉన్నాము, వెయిట్ ఎలా ఉండాలి, యాజ్ పర్ హైట్ ఉండాలా. 5 అడుగులు ఉన్నారనుకోండి, 5 అడుగులు ఉంటే మాకు 50 కిలోలు వేసుకోండి.
5.5 అనుకోండి, ఒక 60 వేసుకోండి. 6 అడుగులు అనుకోండి, 70-75 వేసుకోండి. మన పొట్ట ఎంత ఉండాలి? హైట్లో హాఫ్ ఉండాలి. 5 అడుగులు ఉందనుకోండి, 5 అడుగులు అంటే 60 ఇంచులు, అంటే 30 ఇంచు సైజ్ ప్యాంట్ వేసుకోవాలి. 40 వేసుకుందంటే ఏంటి? పొట్ట ఉన్నట్టే కదా. హలో, అవును సార్. ఎస్ అంటే సార్. ఇది ఒక ప్రాబ్లం ఉన్నట్టు అనమాట. తర్వాత బీపీ ఎంత ఉండాలి? ద బెస్ట్ 90/60 to 120/80 ఉండాలి. తర్వాత HbA1c, ఇది షుగర్ ఉందో లేదా, అదే బెస్ట్ ఇది అనమాట, 4.7 to 5.6%. థైరాయిడ్ చూడండి 1.3 to 3. లేకపోతే చెప్తాడు 4-5 ఉంటే పర్లేదు అనుకోవచ్చు, కానీ బెస్ట్ ఈ లెవెల్లో ఉంటే బెటర్ అనమాట. మీ అందరికి తెలుసు కదా, పాస్ మార్క్స్ చెప్పాను, కథ చెప్పాను అందరికి. 35 వచ్చినోడు పాసే, 35 వచ్చి 100 వచ్చినోడు పాసే, 34 వచ్చినోడు తప్పినాడు, 0 వచ్చినోడు తప్పినోడే. అవునా? అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు ఎస్ సార్. 34 వచ్చాడు అనుకో, వాడు కొంచెం గౌరవంగా తప్పాడు. 0 వచ్చి అవును. తప్పాడు అనుకోండి, ఘోరంగా తప్పాడు. 35 వచ్చి పాస్ అయ్యాడు అనుకోండి, ఓ జస్ట్ ఆడు పాస్ మార్క్ ఏదో బతికి బయటపడ్డాడు అంటాం. వాడికి 95, 100 వచ్చింది అనుకో, సూపర్ చదివాడు అంట. ఇది కూడా అంతే. ఈ మార్కర్స్ కూడా కొన్ని అద్భుతంగా ఉండాలి, ఆప్టిమల్ మార్కర్స్ ఉండాలి. ఈ ఆప్టిమల్ మార్కర్స్ నా సొంతగా ఏం చెప్పట్లా, ల్యాబ్ ఉన్న రేంజే. ల్యాబ్ అని చెప్తాడు ఈ రేంజ్లో ఉండమన్నాడు. మరీ మినిమం ఉండొద్దు, కొన్నిటి మ్యాక్సిమం వెళ్ళినా పర్వాలేదు. ఇప్పుడు మ్యాక్సిమం మార్క్స్, ఇప్పుడు మినిమం ఏంటి 35 కంటే తక్కువ రాకూడదు. వెరీ గుడ్. 36 వచ్చి సకలు కొట్టుకుంటాంలే. మ్యాక్సిమం ఎంత 100, అంటే 100 కొట్టారు అనుకో, అది బెటరా కాదా? హలో, బెటర్ సార్. ఇవాళ కొన్ని మార్కర్స్ వచ్చేసి మ్యాక్సిమం ఉంటే బెటర్, కొన్ని మార్క్స్ మినిమం ఉంటే బెటర్. చూద్దాం అదేంటని. నెక్స్ట్ ఏం చూసుకున్నాం? థైరాయిడ్ చూసుకున్నాం. తర్వాత మన కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది చూసుకుంటాం. 1.1 లోపు ఉండాలి, 0.8 ఉంటే బెస్ట్ అనమాట. తర్వాత కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఎవరు చెక్ చేయరు జనరల్గా, ఇది పట్టించుకోరు. ఇది బిలో 100 ఉంటే బెస్ట్ అనమాట. వాళ్ళు ఏం చెప్తారు? 150 దాకా పర్వాలేదు అంటారు. ఈ పర్వాలేదు డైలాగే ప్రాబ్లం అండి మనందరికీ. ఈ పర్వాలేదు, కొంచెం ప్రాబ్లం ఉంది, అవన్నీ ఇట్టేనే మనం ఇది అవుతాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం వరదలో చిక్కుకున్నాం అనుకోండి, రోడ్డు మీద వరదలు వస్తున్నాయి బాగా, నీళ్లు మనకి మోకాళ్ళ దాకా వచ్చింది, ఏమన్నా ప్రాబ్లమా మనకి? హలో, ప్రాబ్లం మోకాళ్ళ దాకే మేడం. ప్రాబ్లం ఉండదు సార్. వెరీ గుడ్. తర్వాత ఇంకా వాళ్ళు అలానే కూర్చొని నిద్రపోతున్నారు, కొన్ని రోజులు కొన్ని తర్వాత కొంతసేపు తర్వాత నడువు దాకా వచ్చింది, ఇంకా ప్రాబ్లమా? అంటే కొంచెం పెరుగుతుంది, డేంజర్కి కష్టంగా వెళ్తున్నాం, ఉంటుంది. కానీ ఏం ప్రాబ్లం లే. వినండి, ఏం ప్రాబ్లం లే. అదే తర్వాత నీళ్ళు వచ్చేసి మన గొంతు దాకా వచ్చినాయి. తేలిపోతారు సార్ వాడు. గొంతు దాకా వచ్చింది, నిలబడగలుగుతాం. గొంతు దాకా అంటే వినండి, ఎప్పుడైతే నీళ్ళు తల మీదకి వెళ్తే అప్పుడు తేల్తాం, అది వేరే. అంటే చచ్చాక తేల్తాం, అది వేరే విషయం. ఇక్కడ దాకా గొంతు దాకా వచ్చినా కూడా, గొంతు దాకా నీళ్లున్నా మోకాళ్ళ దాకా నీళ్లున్నా ఒకటే. ఎందుకంటే మనం నోట్తో మాట్లాడవచ్చు. నీళ్లు సపోజ్ గడ్డం దాకా వచ్చింది అనుకోండి, ఏమైనా ప్రాబ్లమా? ఏంలే. ఎప్పుడు ప్రాబ్లము? నీళ్లు మనకు నోటి దాకా వచ్చింది అనుకో, నోరు తెరవలేము, అప్పుడు బ్యాన్ కూడా అనలేము. అంటే మనం అందరం ఏం చేస్తున్నాం, అప్పుడు దాకా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడేం లేదంట. ఇప్పుడు HbA1c అనేది 5.7 వస్తే ప్రీ డయాబెటిక్ అంటున్నారు, 6.5 వస్తే డయాబెటిక్ అంటున్నారు. నా ఉద్దేశంలో బెస్ట్ ఏంటి? 4.8. 5 దాటిందంటే ఏంటో తెలుసా? నీళ్ళు మీ మోకాల దాకా ఉన్నట్టు. అదే 5.7 అనుకోండి, గొంతు దాకా వచ్చినట్టు. అదే HbA1c 6.4 అయిందనుకో, అంటే ఆల్మోస్ట్ నోటి దాకా వచ్చినట్టు అనమాట. మీకు డయాబెటిక్ వచ్చేసిందండి అంటే, ఇంకా కుంపు లేదు, ఇంకా తర్వాత ఇంకా కుంపు చేసుకొని ఇన్సులిన్ చేసుకుంటూ అడ్డం పడామనుకో, వాళ్ళకంటే ఇంకా పైకి వస్తున్నట్టు. జనాలు అందరూ ఏమనుకుంటారు? డయాబెటిక్ అండి, కంట్రోల్లోనే ఉంది అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న బ్యాచ్ అనమాట. వాళ్ళందరూ బయటపడాలా లేదా చెప్పండి? ఎస్ సార్. బయటపడాలి సార్. సో నెక్స్ట్ చూసారా? తర్వాత లివర్, ఫ్యాటీ లివర్ ఉందో లేదో చూడండి. ఈ ఎంజైమ్స్ 10 to 26 ఎంజైమ్స్ ఉన్నారు. వీళ్ళు ఏమంటారు? 40 దాకా పర్వాలేదంట. విన్నారా? వాడే చెప్తాడు 10 to 46 నార్మల్ అంటాడు. 45 ఉందనుకోండి, మనం ఏమనుకుంటాం? ఏమీ లేదనుకుంటాం. చాలాసార్లు గుర్తుపెట్టుకోండి మీరు అందరం, మనం అన్ని రిపోర్ట్ చేసాం. HbA1c 5.7, ట్రైగ్లిజరైడ్స్ 120, ఎన్ని అనుకుంటా, అన్ని బాగానే ఉన్నాయమ్మా, కొంచెం ప్రాబ్లము, వాకింగ్ చేయి అంటాడు. మనం బయటకు వచ్చి ఏం అవ్వలేదని తిరుగుతాం. అదే నేను డాక్టర్ అనుకున్నాను, ముందు చెవులు పిండుతాం, వాడినాడు పెళ్ళడానికి వచ్చి చెబుతాం, మీరు ఆల్రెడీ కుంపు అవుతుంది, మీరు జాగ్రత్త ఉండమని. డాక్టర్ ఇప్పుడు చెప్పరు. ఇట్లా చెప్పారనుకోండి, ఏం చేస్తారు? అరే 5.7 వస్తేనే మమ్మల్ని గడిపిస్తున్నాడు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాడే చెప్తాడు, 7-8% దాకా ఏం ప్రాబ్లం లేదండి, మీరు కంట్రోల్లో ఉన్నట్టు అంటాడు. అది హ్యాపీ వాడికి.
నేను ఒక ఆమెను కలిసి మాట్లాడుతుంటే ఆమెను అడిగా, మీకు షుగర్ ఎన్నాళ్ళు ఉంటుందంటే 10 ఏళ్ళు ఉంటుందంట. HbA1c ఉంటే అది తెలియదు సార్, డాక్టర్ మటుకి కంట్రోల్ అని చెప్పాడు సార్ అంది. ఏం 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 కంట్రోల్ అంటే డాక్టర్ చాలా హ్యాపీ సార్ అంది. డాక్టర్ కాదమ్మా హ్యాపీ, నువ్వు హ్యాపీగా ఉండాలి. డాక్టర్ హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే నువ్వు పర్మనెంట్ కస్టమర్ నువ్వు. 3 నెలలకు ఒకసారి వెళ్ళి ఫీజు కట్టుకోవాలా. ఆయన హ్యాపీనే, నువ్వు హ్యాపీ ఎప్పుడు అవుతావు? మన డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మన సిచ్యువేషన్ అది హ్యాపీ, అవునా కదా? ఒకప్పుడు నేను రోజు 11 ట్యాబ్లెట్ వేసుకునేవాడిని. 3 నెలలకు ఒకసారి సమర్పణ, 11 ట్యాబ్లెట్కి నెల నెల 2000 అయ్యేది నాకు. అలాంటిది మంత్రి గారి క్లాసు బుక్ ఒకటి చదివి నేను ఇంప్రూవ్ అయ్యి గత 12 నుండి ఒక ట్యాబ్లెట్లే. డాక్టర్ దగ్గర కూడా లాస్ట్ 12 years ఐ నాట్ గాన్ టు ద డాక్టర్. ఐఎమ్ 68 నౌ. ఎందుకని ఇది ఎలా సాధ్యమైంది చెప్పండి? మనకు సరైన నాలెడ్జ్ ఉండాలి. అవును సార్. మీరు పప్పుచారు చేయడం నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ ఉన్నా చేయకపోతే అది మీ మిస్టేక్. చేయడం రాదు, అది ఓకే, మీరు ఏం చేయలేరు. మలై కోఫ్తా మీకు రాదు, నేర్చుకొని ట్రై చేయండి, వస్తుంది. ఇది కూడా అంతే, హెల్త్ కూడా ఒక స్కిల్లే. ఈ స్కిల్ని తెలుసుకొని మీరు ఫాలో అవ్వాలా. అన్నీ తెలుసండి కానీ మాకు కుదరట్లేదు. మా పిల్లలకి ఎగ్జామ్ జరుగుతున్నాయి, మేము 12 o'clock పడుకుంటున్నాం, బాగా స్ట్రెస్ ఉంది సార్, ఏం చేయలేము. ఇంకంతే, మీరు మెల్లిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంటారు. హలో, ఎవరు మ్యూట్ చేసుకోవాలి సార్, ఎవరు మాట్లాడుతున్నారు ప్లీజ్. ఎవరు మన మన వాలంటీర్ ఉన్నారా? మేడం గారు ఉన్నారు ఇందులో? ఆమె కూడా సైలెంట్గా ఉంది, వాలంటీర్ కూడా. గుడ్. మిగతా వాళ్ళు ఉందా లేదా తెలియదు. ఓకే, ఉన్నారండి, ఉన్నారు. ఆమె ఎక్కడ మాట్లాడండి మేడం, మీరు వెంటనే చేయండి, మీరు చెప్పండి. మీరన్నా మాట్లాడిపోతే ఎట్లా, మిగతా వాళ్ళు చేసుకోకపోతే? ఓకే. సో ఇప్పుడు మనం చేయాల్సిన ప్రొసీజర్ అర్థమైందా? ఇప్పుడు దీనికి ప్రాక్టీసే, గేమ్లే. ఇందులో మీరు ప్రాక్టీస్ చేయటమే. మనకు ప్రొసీజర్ అర్థమైంది కదా. చూద్దాం, ఈ కేసు స్టైల్ చూస్తున్నాం కదా. సారీ. తర్వాత డి విటమిన్ ఎంత ఉండాలి? ల్యాబ్ ఏం చెప్తాడు? 30 to 100 అన్నాడు. మనకు 31 వచ్చింది అనుకోండి, ఏమనుకుంటాం? నార్మల్ అనుకుని సైలెంట్గా ఉంటాం. 20 అనుకోండి, కొంచెం తక్కువ అయింది అనుకుంటాం. అట్లా కాదు, ఇది 60 to 100 ఉండాలి. బెస్ట్ 100 చెప్పాను కదా. మీ అబ్బాయికి 36 మార్కులు వస్తే ఓకేనా? 100కి 100 వస్తే బెటరా చెప్పండి? 100 ఇది 100 ఉండాలి. ఈ HbA1c అంటే మినిమం ఉండాలి. ఇది 5.6, 4.7 ఉండాలి. నార్మల్ వెయిట్ ఉండాలి. బీపీ తక్కువ ఉండాలన్నమాట. ఇది మన యొక్క ఇది అనమాట. షుగర్ చూడండి, ఫాస్టింగ్ షుగర్ ఎంత ఉండాలి? 70 ఉండాలి. చాలా మంది 100 అయినా పర్లేదు అనుకుంటారు. ఇన్సులిన్ ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్, ఇది చేయరు అనమాట. ఇది ఎంత ఉండాలి? 3 to 6. ల్యాబ్ ఏం చెప్తాడంటే 25 దాకా పర్వాలేదంట. ఇందాక చెప్పాను కదా, నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినా పర్వాలేదా? తెలివైన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ మడాల దాకా నీళ్ళు వచ్చినా కూడా మనం అలర్ట్ అయిపోవాలి. నేను చెప్తా వినండి, ఫాస్టింగ్ ఇన్సులిన్ అనేది ఒక టెస్ట్. ఇది అందరికి కూడా చేయించుకోరు, డబ్బులు ఎక్కువ అవుతాయి, అది అవ్వదు. 90%, లెట్ మీ సే 90% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. ఇప్పుడు అదే ఆ కేస్ స్టడీస్ చూద్దాం. B12 ఎంత ఉండాలి? 600 to 900 ఉండాలి. ఫాస్టింగ్, గ్లూకోజ్, ఇన్సులిన్ ఇవన్నీ 10 చేసుకోవాలి. 10 ప్రాబ్లంలు మనం మానిటర్ చేసుకోవాలి. ఈ 10 ఎలానో తెలుసా మీ అందరికీ? ఈ 10 మన 10th క్లాస్ ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 6 or 6 7. సబ్జెక్ట్స్, 3 లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, సైన్స్, సోషల్, మ్యాథ్స్. అప్పుడు మాకు 5 సబ్జెక్టులు మీరు పండితులు, 100కు 100. 6 సబ్జెక్టులు 20. పాసా ఫెయిలా? ఫెయిల్ సార్. ఫెయిల్. అలానే ఈ 10 ఇంకా ఉన్నాయి, మనకి చాలా ఉన్నాయి. అట్లీస్ట్ ఈ బేసిక్ 10. ఇంకా ఏమి మనకి హిమోగ్లోబిన్ ఎలా ఉంది, ఐరన్ ఎలా ఉంది, ఇన్ఫ్లమేషన్ అయిన తర్వాత చూసుకుందాం. ఇది బేసిక్ 10 చూసుకోండి. ఈ 10ట్లో 10కి 10 మనకి నార్మల్గా ఉండాలి. ఈ 10 హెల్త్ ప్రాబ్లం ఏమి ఉండకూడదు. ఓవర్ వెయిట్ ఉండకూడదు, పొట్టు ఉండకూడదు, బీపీ ఉండకూడదు, డయాబెటిక్ ఉండకూడదు, థైరాయిడ్ ప్రాబ్లం ఉండకూడదు, కొలెస్ట్రాల్ ఉండకూడదు, ఫ్యాటీ లివర్ ఉండకూడదు, డి విటమిన్ మంచిగా ఉండాలా, B12 మంచిగా ఉండాలా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండకూడదు. ఈ 10 చూసుకోండి. ఇప్పుడు మీ అందరూ కూడా ఇవేం చేసుకోకుండా, ఇందాక మేడం గారు అడిగారు చూడండి, మేము ఫాస్టింగ్ చేస్తామని. ఏం చెప్పాను నేను ఆమెకి? మీరు చెక్ చేసుకోండి. ఇది ఇప్పుడు క్రిటికల్ కేసులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఇట్లాంటివన్నీ ఫాలో అవ్వకూడదు. డాక్టర్ కనుక్కోండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోవాలి అంటే అంత భయపడాల్సిన అవసరం లేదమ్మా, HbA1c 7 ఉంది కదా, డోంట్ వరీ. ఆవిడ ఎప్పుడైతే డోంట్ వరీ అంటాడో వెంటనే దాంట్లో ఐస్ క్రీమ్ తిని వచ్చేస్తాం. నెక్స్ట్ ఇయర్ వెళ్తే 7.5 అవుతుంది. ఏమో ఫాలో అవ్వట్లేదు అంటాం. లేదు సార్, మీరు చెప్పినట్టే ఫాలో అవుతున్నా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళారు 8, ఆల్రెడీ అప్పుడు 2 మందులు మొదలవుతాయి. ఇంక మీకు కంట్రోల్ అవ్వట్లేదమ్మా ఇన్సులిన్. నేను చెప్తాను కదా, నేను 2012లో ఆల్రెడీ ట్యాబ్లెట్లు వేసుకున్నాను, షుగర్ వేసుకుంటే
డయాబెటిక్స్కి స్పెషల్ ఎంవి మోహన్ హాస్పిటల్ ఉంటుంది స్పెషల్. వాళ్ళు వెళ్ళంగానే బీభత్సంగా కాళ్ళు అన్నీ చెక్ చేసి ఇక వాళ్ళు ఇన్సులిన్ ప్రాబ్లం మొదలుపెట్టి పెట్టాలి సార్ మీకు అన్నారు. వాళ్ళు 3 monthsకి ఒకసారి ఫోన్ చేస్తుంటారు అనమాట, మీరు ఏమైంది, మీరు రాలేదని. చూడండి, మనం వీ షుడ్ నాట్ బికమ్ ఏ కస్టమర్ టు డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్. అది అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం నాలెడ్జ్ తెచ్చుకోవాలి, తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇది చూద్దాం మళ్ళీ కేస్ స్టడీ. ఇప్పుడు చూడండి, చూడండి, ఇది చూస్తున్నావా, ఇతను 34 years. ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి ఈయనకి? 8 ప్రాబ్లంలు ఉన్నాయి. అర్థమవుతుంది అందరికీ? హలో, ఎస్ సార్, ఎస్ సార్. 117 కిలోలు ఉన్నాడు, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఆల్రెడీ ఈయనకి కిడ్నీస్ మటాష్ అయిపోయినాయి. 5.1 అంటే మటాష్. ఆ తర్వాత ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయి. డి విటమిన్ చూడండి 16 ఉంది, B12 తక్కువ ఉంది. ఇన్ని ఘోరాలు ఉన్నాయి. ఇంకో కేసు చూద్దాం. ఈమె ఒక డాక్టర్ అమ్మ, 37 ఏళ్ళు ఈమె. ఈమె చూడండి, ఈమె డాక్టర్కే 9 ప్రాబ్లంలు ఉన్నాయి. ఏమో ఓవర్ వెయిట్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇది చూడండి, ఈ 51 years, ఈయనకి 7 ప్రాబ్లంలు ఉన్నాయి. చూసారా? ఇంకొక అబ్బాయి 37 ఏళ్ళు, వెంకట్ జావేద్, డ్రగ్. ఇంకోటి చూపిద్దాం అనుకున్నాను, వేరే దట్ గాన్. ఓకే, చూసారా? అందరికి ఇన్ని ఘోరం ప్రాబ్లం ఉంటుంది. కారణం ఏంటి? ఎవరు చెప్తారు? లైఫ్ ఇంతమందికి స్టైల్ కరెక్ట్ గా ఫాలో అవ్వకపోవడం. చూడండి, మళ్ళీ లైఫ్ స్టైల్ అంటే ఇక అంత వేగ్ అనమాట. పప్పుచారు బాగా చేయాలంటే ఆమెకు చేయటం రాదు, లేదా ఆమెకు ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కాదు. చూసి చెప్తారా, ఇందులో కారం ఎక్కువ వేసింది, అది ఉప్పు వేయలేదు, ఏదో చెప్తారు. అలా ఏంటి కారణాలు? స్లీప్ లేకపోవడం, వినండి, స్ట్రెస్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం 10 హ్యాబిట్స్. ఏం చెప్పుకున్నాం? డైలీ స్ట్రెస్, రొటీన్ స్లీప్, మళ్ళీ వెళ్ళిపోయారు, పిహెచ్డికి వెళ్ళిపోయారు. డైలీ ప్రోటీనా? స్లీప్, స్ట్రెస్. రొటీన్ గా మేడం ఇవన్నీ వినండి సింపుల్. మళ్ళీ కమ్ బ్యాక్ టు ద ఫండమెంటల్స్. మనం 6 మాట్లాడుకున్నాం కదా. నిద్రపోకపోవటం, 8 గంటలు నైట్ పడుకోకపోవటం ఒక కారణం, రాసుకోండి అందరూ. రెండోది ఏంటి? స్ట్రెస్ అవుతున్నాం, మన బుర్ర ఎక్కడో ఉంది, దానివల్ల బాగా ఇది అవుతున్నది. స్ట్రెస్ వస్తే నిద్ర పడతలా. వాకింగ్కి వెళ్ళాం, 1 hour వాకింగ్ చేయట్లా. ఎప్పుడు అమావాస్యకు అర్ధరాత్రిలో చేస్తాం, ఒక రోజు చేస్తాం, ఎక్సర్సైజ్ చేయట్లా. తర్వాత నీళ్లు సరిగ్గా తాగట్లేదు, 4 లీటర్ నీళ్లు తాగట్లా. నెక్స్ట్ ఏంటి? 2 సార్లు మల విసర్జనకి వెళ్ళట్లా, ఏదో ఒకసారి వెళ్తున్నాం, లేదా 2 రోజులకు ఒకసారి వెళ్ళే బ్యాచ్ ఉంది. 5 అందరికి తెలుసు కదా ఈ ప్రాబ్లంలో. హలో, ఎస్ సార్, ఎస్ సార్. ఫుడ్లో 5 మిస్టేక్లు చేస్తున్నాం. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం 5 మిస్టేక్స్. ఏంటి 5 మిస్టేక్స్? 5 మిస్టేక్స్ ఏంటంటే, ఏదైతే మనం డిజైన్ చేసి పెట్టాం తినడానికి, అది తినకపోవటం. ఇప్పుడు మేక ఉంది అనుకోండి, మేక ఎక్కడున్నా ఆకులే తింటుందా లేదా? అమెరికా మేక సపరేట్గా ఉన్నది తింటుందా? ఆఫ్రికా మేక సపరేట్ తింటుందా? పులి ఉంది, ఎక్కడున్నా పులి ఏం చేస్తుంది చెప్పండి? అది వేటాడి మాంసమే తింటది. ప్రాబ్లం మనిషికే, వాడికి ఏం తెలియదు, ఏం తినాలో తెలియదు, ఏం తినకూడదు తెలియదు, ఎప్పుడు తినాలో తెలియదు. అంత బీభత్సం. మిగతా జంతు జాలాలు దేనికి కూడా క్లాసులు అవసరం లే, మనకే క్లాసులు. ఎస్ సార్. ఆ ఫుడ్లో ఏదైతే తినాలో అది తినకపోవడం. ఏది తినాలి చెప్పండి? మనం ఫుడ్ బేసిక్గా ఇంట్లో ఫ్రూట్స్, చేసిన నట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వెజిటేబుల్స్, తర్వాత నట్స్, nuts, సీడ్స్, తర్వాత కోకోనట్లు, డేట్స్, ఇవన్నీ న్యూట్రిషియస్ ఫుడ్. ఇంట్లో చేసుకుని ఫుడ్ తినండి చక్కగా. ఏదైతే తినాలో అది తినకపోవటం. ఫ్రూట్స్ మనం రెగ్యులర్గా తినాం, నట్స్ తినాం. ఏదో మన దగ్గరలో కానీ పొద్దున్న లేసామా, 4-5 ఇడ్లీలు తినేసాం, మధ్యాహ్నం వైట్ రైస్, తర్వాత ఏదో రసం సాంబారు, నైట్ సార్ మేము అన్నం తినమంటాయి అంటే దోశలు తింటా ఉంటారు. ఏగా తినేది, దానిలో న్యూట్రిషన్ ఎక్కడ ఉంది? లే. ఓకే, ఏంటి? ఏది తినాలో అది తినకపోవడం. రెండోది, ఏది తినకూడదో అది తింటాం. ఇప్పుడు పప్పుచారులో మీరు హనీ వేస్తారా? వేయరు. హనీ మంచిది కదా, అట్లానే వేస్తారా? వేయరు. ఎందుకంటే హనీ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ పప్పుచారు. అలానే ఇప్పుడు చూడండి, కాఫీ, టీలు మనకు అవసరం లే, కానీ అది మనం వేస్తున్నాం రెగ్యులర్. ఆల్కహాల్, స్మోకింగ్, తర్వాత షుగరు, రిఫైన్డ్ మైదా, రిఫైన్డ్ ఆయిల్స్, స్వీట్స్, బేకరీ ఐటమ్స్, ఇవన్నీ వన్స్ ఇన్ అవైల్ సరదాగా ఓకే, కానీ మనం రెగ్యులర్గా ఇంట్లో ప్యాకెట్ ఉంటుంది అనమాట. ఐస్ క్రీమ్ డబ్బా, కూల్ డ్రింక్ డబ్బా, స్వీట్స్ డబ్బాలు, వీటి వల్ల ఏదైతే తినకూడదు అది తింటున్నాం, అవునా కదా? హలో, ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు ఇళ్ళలో కుకింగ్ కూడా చేయట్లేదు, అందరూ స్విగ్గీలో ఆర్డర్ ఇస్తున్నారు. మనకు తెలియట్లే బయట వచ్చే ఫుడ్ వాడు ఎప్పుడు చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో తెలియదు. మంచి హోటల్స్, హైదరాబాద్ హోటల్, చాలా మంది హోటల్స్ పట్టేశారట వాళ్ళు చేసేటువంటి ప్రాసెస్. కానీ సరే, మూడోది ఏంటి చెప్పండి? మూడో మిస్టేక్ అందరూ ఆల్రెడీ మనం మాట్లాడాం లాస్ట్ టైం, ఎవరు గుర్తుంది? ఏదైతే తినకూడదో అది తింటాం, ఏదైతే తినకూడదో అది తింటాం, చేయకూడదు చేయటం, చేయాల్సింది చేయకపోవటం. సేమ్ పప్పుచారులో ఏదేయాలో అది వేయలా, ఏది వేయకూడదు అది వేసారు, ఏమో అది కుంపు అవుతా లేదా చెప్పండి?
హలో, ఎస్ సార్. ఇంక కొత్త ఏం అవసరం లేదు. మనం మూడోది ఏంటి చెప్పండి? మూడో మిస్టేక్ మనం ఫుడ్ చేసేది గుర్తులేదు, మర్చిపోయారు. ఎవరు గుర్తుంది? మనం ఏమనుకున్నాం? ఏకభుక్తే యోగి, ద్విభుక్తే టైం భోగి. ప్రకారం మళ్ళీ వెళ్ళిపోయారు. టైం ప్రకారం ఏం లేదు. వినండి, త్రిభుక్తే రోగి. 2 times తినాలి అని. వినండి, 3 సార్లు తినేవాడు రోగి. మనం అందరం 3 సార్లు తింటాం లేదా? మరి తెలుసో తెలియకో ఇన్నాళ్ళు. మళ్ళీ ఓవర్ ఈటింగ్ మళ్ళీ వెళ్ళమాకండి. అయ్యింది మళ్ళీ పిహెచ్డి అయిన తర్వాత చూద్దాం. 3 సార్లు తింటమే బొక్క. మన గ్రంథాలు ఎందుకు రాశారు చెప్పండి? ద్విభుక్తే భోగి, త్రిభుక్తే రోగి అని అప్పుడే రాశారు ఆయన, కొన్ని వేల సంవత్సరాల క్రితం. కానీ మన బుర్రలో పోదు అది. ఓకే, 3 సార్లు తింటాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మిస్టేక్ ఏంటి? 3 సార్లు తింటాం ఒక మిస్టేక్. 4గో మిస్టేక్ ఏంటి చెప్పండి అందరూ? ఇది అందరూ 90% చేసే మిస్టేక్ ఏంటి చెప్పండి? మధ్య మధ్యలో ఏదో ఒకటి తినడం. ఎగ్జాక్ట్లీ. 3 సార్లు తింటేనే రోగి అన్నారు. మళ్ళీ 2 సార్లు ఎక్స్ట్రా తిన్నారు అనుకోండి, ఎన్నిసార్లు అయింది? 5 4, times. 5 5 times. సార్లు. మధ్యలో 2 సార్లు కాపీలు తాగారు, 7 సార్లు అయింది. అవునా? 7 సార్లు మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఈ మిస్టేక్ చెప్పండి? తెలుసో తెలియకో. నేను అదే చేసేవాడిని. ఒకప్పుడు నేను 3 సార్లు తినేవాడిని, 2 సార్లు ఆఫీసులో కాఫీ ఫ్రీగా ఇచ్చేవాడు. ఫ్రీగా ఇచ్చింది మనం వదలం కదా. ఫ్రీ ఇంటర్మీడియట్లో తాగే బ్యాచ్లు మనం అందరం. ఫ్రీగా ఇస్తున్నారని 2 కాఫీ వదలం. ఎవరైనా పెట్టారనుకోండి తినేస్తాం. చెప్పాను కదా లాస్ట్ టైం మీకు. తిరుపతి వెళ్ళామని డబ్బా పెడితే ఏం చేస్తాం మనం అందరం? అలవాటు ప్రసాదం అని తినేస్తాం. తినేస్తాం. ప్రసాదమైనా ఏదైనా మరి ఘోరం ఏంటంటే ప్రసాదాలు అన్నీ కూడా ఎందుకు తయారు చేశారు? ప్రసాదం అంటే ఏంటి? ఏదో కొబ్బరికాయో ఫ్రూట్స్ పెడతాం. ఇప్పుడు వినాయకుడికి ఏదో వండలు, పలానాయనికి లడ్లు, పలానాయనికి జిలేబీలు, ఇవన్నీ తిని మనకి బ్యాండ్ పడుతుంది. వాళ్ళు తినరు, ఎస్ సార్. అవి మనం తింటాం. కరెక్ట్. కరెక్ట్ సార్. 3 సార్లు తింటాం. మధ్యలో ఏం తినకూడదు. 5వ పాయింట్ ఏం చెప్పాను? మోస్ట్ ఇంపార్టెంట్, నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా అది ఫుడ్డే. ఈ విషయం నాకు తెలియదు ఇన్నాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? తల్లులు అందరూ ఏం చేస్తారు? పిల్లలకి ఏదైనా చిన్నపిల్లలకి బాగా పప్పు నెయ్యి వేసి పెడతాం. అది మిగిలిపోతే ఏం చేస్తారు చెప్పండి? తల్లులు అందరూ అది తను తినేస్తారు సార్. ఆ? మిగిలింది తను తింటది. మిగిలింది అమ్మ తింటారు. అమ్మ తింటారు. అందుకే వినండి, చాలా మంది తల్లులు పాపం పిల్లలు పెంచే టైంలో వాళ్ళు లావు అయిపోతారు. కారణం ఇదొక కారణం. కరుడు సావుకి ఎన్ని కారణాలు ఉన్నాయి? ఎవరు చెప్తారు? హలో, కరుడు సావుకి 100 కారణాలు ఎన్నో చాలా అంటారు. ఉన్నాయి పాపం ఆయనకి. ఒకటేంటి, అవును సార్. ఆయన కవచకుండా ఆయన ఎత్తుకెళ్ళిపోయాడు. ఇంకో ఆయనేమో ఆయన శాపం పెట్టాడు, ఎందుకంటే ఆయన మోసం చేసి నేర్చుకున్నాడని. నీకు అవసరమైన టైంలో నీకు ఈ మంత్రం ఈ అస్త్రం పనిచేయదని. అట్లా మనకు కూడా అంతే. మనం చేసే మిస్టేక్స్ ఏంటి? ఈ 10 చేస్తున్నాం లేదా? ఈ 10 ఎస్ మిస్టేక్. సార్. అవును సార్. ఈ 10 మిస్టేక్స్ లో నేను 6 మిస్టేక్స్ 4 చేసేవాడిని కాదు. నెంబర్ 1, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాడిని, రెగ్యులర్గా 8 hours పడుకునేవాడిని, స్ట్రెస్ లే. తర్వాత కొన్నాళ్ళు 2000లో ఏం చేశానంటే నేను కాఫీ టీలు మానేశాను. కానీ మిగతా నాకు తెలీదు. చూసారా? ఇప్పుడు నేను మంచిగా 4 మంచి చేసిన 6 బ్యాండ్ వేసుకుంటాను లేదా? ఎస్ సార్. అంటే మీరు 6 ఒక్కటి చేసినా మీకు బ్యాండ్ పడిపోయింది. ఇప్పుడు మీరు పప్పుచారు చేస్తున్నారు, ఒక్క ఐటమ్ మర్చిపోయారు, టేస్ట్ వస్తుందా? హలో, రాదు సార్. ఒక్క రాదు ఐటమ్ సార్. తక్కువ వేశారు, వస్తుందా? రాదు సార్. చేసే ప్రొసీజర్ వెనక ముందు వేశారు, వస్తుందా? రాదు ఇప్పుడు రావు సార్. సార్, 4 లీటర్ తాగమన్నారు, 4 లీటర్ పొద్దున తాగేశారు అనుకోండి, రాదు. ప్రొసీజర్ ఫార్ములా, అవునా కదా? ఎస్ సార్. ఎస్. ఇప్పుడు మీరు చేయాల్సింది, మీరు గ్రూప్లో అట్లీస్ట్ మీరు చేరిన వాళ్ళన్నా గ్రూప్లో పెట్టండి, ఆ చాట్లో యాక్టివ్గా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కూడా ఇదే చెప్తాను నేను. ఎందుకని ఇదే చెప్తాను చెప్పండి? ఇప్పుడు ఏబిసిడీలు రాని బ్యాచ్ని సెకండ్ క్లాస్కి తీసుకెళ్తారు ఎవరన్నా? తీసుకెళ్తారు సార్. అక్కడే ఉండండి, నేర్చుకోండి. 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఆడ కూర్చొని నేర్చుకోవాలి. మనం అంతే, మనందరం ఆ బ్యాచే. నేను ఆ బ్యాచే. 55 ఏళ్ళు వచ్చిందాకా మనకు ఎడేలే. ముందు ఇది చేయండి, మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది. మీకు మళ్ళీ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి హిందీలో ఇంగ్లీష్ చాలా వీడియోస్, మీరు వెళ్ళి ఆ వీడియోలు వినండి. సాయిరామ్. జూలైలో నేను ఇక్కడ ఆరోగ్య శిక్షణ కేంద్రానికి వచ్చాను. అక్కడ వచ్చినప్పుడు శివగంగేశ్వరరావు గారు పరిచయం అయ్యారు. వారు చెప్పారు బ్లడ్ టెస్ట్లు 3 ముఖ్యంగా చేయించుకోవాలి అని చెప్పారు. వాటిల్లో నాకు షుగర్ ఉందని తెలిసింది,
ఇంకా ఆ, బి- ఈ మేడంకి వచ్చేసి ఆల్మోస్ట్ 75 ఇయర్స్. షుగర్ ఉన్న విషయం కూడా ఆమెకు తెలియదు పాపం. ఎందుకని తెలియదు చెప్పండి? చెక్ చేసుకోలేదేమో కరెక్ట్. సార్. చెక్ చేసుకోవాలి. చాలా వినండి, మొత్తం ఇండియాలో 30% షుగర్ ఉందంట, డయాబెటిక్ ఉంది, 60%కి ఫ్యాటీ లివర్ ఉంది, 80% కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఒక 60% ఓవర్ వెయిట్ బెల్లి. ఓవర్ వెయిట్కి ఏమైనా టెస్ట్ కావాలా? హలో, లేదు సార్. ఓవర్ వెయిట్ బెల్లి ఫ్యాట్కి అవసరంలా, చూడగా నేను చెప్పేయగలను. వినండి, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, ఎవరికైతే పొట్ట ఉంటుందో వాళ్ళకి కన్ఫామ్గా మెటబాలిక్ డిజార్డర్ ఉంటుంది. మీ అందరు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా కానీ నిప్పు లేకుండా పొగ చూసారా? లేదు సార్. అదే గుర్తుపెట్టుకోండి, ఓవర్ వెయిట్ ఉన్నారంటే అదొక పొగ. నిప్పు ఎక్కడుందో తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్టులు చేసుకోవాలి. బ్లడ్ టెస్ట్ చేసుకుంటే దానిలో మీకు బయటపడుద్ది, ఓ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, డయాబెటిక్ వచ్చింది, ఈమెకి కిడ్నీ ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ 90% ఉంటుంది. ఎందుకంటే చెప్పండి 90%కి ఇన్సులిన్ రెసిస్టెన్స్? ఈ 10 మిస్టేక్స్లో ఒక ఎవరేం పత్తిత్తులు కాదు, అట్లీస్ట్ 1-2 చేస్తున్నారు లేదా అందరం? హలో, లేదు సార్. సో ఇప్పుడు 1-2 చేసినా మనకు అప్పుడు అందరికి వచ్చే అవకాశం ఉంది. అసలు ఎవ్వరికి కూడా నేను ఒకటి చెప్తా వినండి, మీరు టెస్టులు చేసుకోకపోయినా కొన్ని టెస్టులు ఇంపార్టెంట్. డి విటమిన్ తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలింది, ఎక్స్రే ఎందుకు చేసుకుంటాం? మనకి బొనికి 2 ముక్కలు అయిందా, లేకపోతే క్రాక్ వచ్చిందా, ఏమైందా తెలుసుకోవాలా, అవునా కదా? ఎస్ సార్. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు కూడా బ్లడ్ టెస్ట్ చేసుకున్నారు అనుకోండి, ఓహో HbA1c బీభత్సంగా ఉంది, ఇది డి విటమిన్ తక్కువ ఉంది, దానికి సొల్యూషన్ డి విటమిన్ సప్లిమెంట్లు, B12 సప్లిమెంట్ మీకు ఇస్తాం అనమాట. ఓకే, ఈ వీడియో మీకు గ్రూప్లో పెడతాను, వినండి. ఇప్పుడు మనకు టైం వేస్ట్ అవుద్ది, డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు అర్థమైంది కదా అందరికి? ఎస్ సార్. అర్థం 30 wellness secrets 3 steps. ఏంటి స్టెప్ 1? ఏంటి? టెస్ట్ స్లీప్. మనం బండారం తెలుసుకోవాలి. మనకు ఆల్రెడీ కనపడేది ఏంది? ఓవర్ వెయిట్ ఉంది, బెల్లీ ఫ్యాట్ ఉంది, లేదా కాన్స్టిపేషన్, ఫలానా డిమాకా, గుడ్ జుట్టు రాలుతాయి, ఏదో ఉన్నాయి అంటే బ్యాండ్ పడి ఉంది. కరెక్ట్, ఎంత బ్యాండ్ పడిందని తెలుసుకోవడానికి చేసుకోవాలి. అదే పడ్డాక ఎక్స్రే తీసుకుంటాం లేదా? ఎక్స్రే లేకుండానే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు చెప్పండి? లేదు సార్. లేదు. ఇప్పుడు ముగ్గురికి యాక్సిడెంట్ అయింది, కాలుకి దెబ్బ జరిగింది, ముగ్గురు డాక్టర్ దగ్గరికి వచ్చారు, ముగ్గురికి ఒకే ట్రీట్మెంట్ ఇస్తారా డాక్టర్? డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇస్తారా? డిఫరెంట్ గా. దేని డిఫరెంట్. మీద ఆధారపడి ఉంటుంది? ఎక్స్రే మీద ఆధారపడి ఉంటుంది. వెరీ గుడ్, గుడ్ పాయింట్. ఎక్స్రే చూసాము, పేషెంట్ ఏ క్రాక్ ఏం లే వాడికి, కానీ కాలు కుడుతున్నాడు, ఏం చేస్తాం వాడికి? బాబు నీకు కొంచెం మజిల్ డ్యామేజ్ అయినట్టుంటుంది, ఒక రెడ్ క్లాత్ గట్టి కట్టేసి వాడికి చెప్తాం కొన్ని 10 రోజులు రెస్ట్ తీసుకోమని, వాడిని పంపించాం. రెండో వాడికి లైట్ క్రాక్ కనపడుతుంది, ఏం చేస్తారు చెప్పండి డాక్టర్? బెడ్ రెస్ట్ చెప్తారు. లైట్ క్రాక్ బ్లడ్ టెస్టా? బెడ్ రెస్ట్ చెప్తారు. లైట్ క్రాక్ అయితే పిండి కట్టేయాలండి. బెడ్ రెస్ట్ పిండి కట్టేస్తారా లేదా? వేస్తారు. వేస్తారు సార్. రెండు. అదే కొంచెం పెద్ద క్రాక్ ఉంది అనుకో, వాడికి ఏం చేస్తారు డాక్టరు? ఆపరేషన్ చేసి ఆపరేషన్, నట్ బోల్డ్ వేస్తారు, ఇప్పుడు నట్లు బిగిస్తారు. చూసారా, దెబ్బ సేము కానీ ఎంత డ్యామేజ్. అలానే మీకు కూడా ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నారు, నిందా చూసారా, ఒక కేస్ స్టడీ చూసారు, 96 kg, ఆమెకు అధిక 3 టెస్టులు చేయించుకోమని, ఆమె డి విటమిన్ B12 చేయించుకోవాలి, డబ్బులు లేవని, కన్ఫామ్గా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఓకే, మీరు అందరూ ఏం చేస్తారో చెప్తానండి, మళ్ళీ విల్ గో బ్యాక్ టు దిస్ పాయింట్. డౌట్స్ ఉంటే అడగండి. చూడండి, మనం అందరం ఏం చేయాలి, అందరూ గుర్తుంది కదా ఈ పాయింట్లు? ఎవరైనా చదువుతారా? హలో, కనపడుతుందా స్లైడ్? అనిపిస్తుంది సార్. చెప్పండి, ఏం చేయాలి? బేసిక్ రోజు ఏం చేయాలి? 4 లీటర్స్ వాటర్, తెలుగులో చెప్పండి, తెలుగులో. రోజుకి 4 లీటర్ల వాటర్ తాగాలి, 2 టైమ్స్ వాష్రూమ్ వెళ్ళాలి, 1 అవర్ వాక్ చేయాలి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి, 8 అవర్స్ మంచిగా నిద్రపోవాలి, మళ్ళీ 2 టైమ్స్ తినాలి ఆకలేసినప్పుడు, ఇంకా మధ్య మధ్యలో తినకూడదు.
ఈ ప్రొసీజర్ ఎక్సెప్ట్ తెలుసు కదా. వాటర్. ఈ ప్రొసీజర్ ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్. 2 minutes క్లాస్ ఇది. రోజు నిద్ర లేచిన వెంటనే వీలైనంత వరకు 6 గంటల లోపు లెగవండి, సూర్యోదయానికి ముందు లెగవండి. లేచిన వెంటనే ఒక యూరిన్కి అర్జెంట్ అయితే వెళ్ళండి. తర్వాత అట్లా అర్జెంట్ కాకపోతే నీళ్లు తాగండి. చాలా మంది అంటారు మాకు లేవగానే టాయిలెట్ వస్తుందని. వచ్చినా కూడా ఒక 2 నిమిషాలు ఓపిక పడతాను, ట్రై చేయండి. కుదిరితే నీళ్ళు తాగండి. 1 లీటర్ నీళ్ళల్లో కొంచెం వామ్ వాటర్లో కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకొని కొంచెం ఒక నిమ్మకాయ పిండుకొని తాగేసేయండి. నీళ్లు తాగి మనసు పొట్ట మీద పెట్టుకొని ఇంట్లో నడవండి 5 నిమిషాలు అటు ఇటు. ఎప్పుడైతే అర్జెంట్ అనిపిస్తే అప్పుడు వెళ్ళిపోండి టాయిలెట్కి. తొందరగా టాయిలెట్ అయి బయటకు వచ్చేయండి. ఆ తర్వాత ఏం చేశారు, ఫస్ట్ 1 లీటర్ తాగాము, టాయిలెట్ వెళ్ళాం. తర్వాత 1 hour ఎక్సర్సైజ్ ఏదో చేసుకోండి, ఇంట్లో పనులు చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 hour 1.5 hours మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ 1 లీటర్ నీళ్లు తాగండి. మళ్ళీ లెమన్ వేసుకొని కొంచెం హిమాలయన్స్ నీళ్లు తాగండి. మళ్ళీ రెండోసారి మలవిసర్జించగలండి. 5 అయిపోయింది. బాగా ఆకలి వేసినప్పుడు మీరు హ్యాపీగా తినండి. 2 మీల్స్కి మధ్యలో 2 లీటర్ నీళ్ళు అప్పుడో గ్లాస్ తాగండి. బాగా ఆకలి వేసినప్పుడు రెండోసారి తినండి. స్ట్రెస్ మేనేజ్ చేసుకొని 8 గంటలు పడుకోండి. ఇది చాలా 10 పాయింట్లు ఇంపార్టెంట్. 3 సార్ చేయకూడదు. సార్ రెండోసారి తినే ఫుడ్ 6 to 7 మధ్యలో క్లోజ్ చేయమని చెప్పారు అది కదా. ఎవరు అవసరం లేదు సార్, ఇవన్నీ క్లోజింగ్ గీజింగ్ ఏం అవసరం. మీరు చక్కగా ఆకలి వేసినప్పుడు తినండి. 8 to 9 to 8 అయినా 9 అయినా అలా అయినా పర్లేదా? వీలైనంత వరకు ట్రై చేయండి. బిఫోర్ 7 Okay. 8 తినేలోపు. ఇప్పుడు 6 గంటలకు అందరు కుదురుతో లేదో అది వేరే విషయం. ఎవరు కన్వీనియంట్ వాళ్ళకండి. ఇప్పుడు నేను రిటైర్ అయి ఉన్నా, నా ఇష్టం, పండగ చేసుకుంటా. మీరు ఆఫీస్ నుండే 7 o'clock కొట్టుకుంటూ వచ్చారనుకోండి, మీరు ఆల్రెడీ ఆడ తింటారు. ఓకే. అవునా? మీ మీ ఇండివిజువల్ ప్రాబ్లం నాతో డిస్కస్ చేయండి. నా నెంబర్ ఉంది కదా అందరి దగ్గర. హలో, ఇదిగో నా నెంబర్, ఇదిగోండి. అందరూ రిపోర్ట్ పెట్టండి, చూడండి. ఓకే. తర్వాత ఏం చేసాము, 3 చేయకుండా ఉన్నాయి. ఏంటి? నెంబర్ 1, కాఫీ టీలు ప్రాసెస్ ఫుడ్ తినకూడదు. నీళ్లు తాగే పద్ధతి అందరికి తెలుసు కదా. ఎవరైనా చెప్తారా నీళ్లు తాగే పద్ధతి ఏంటి? అది మార్నింగ్ అది కాదు, నీళ్ళు ఎప్పుడు తాగాలి ఎప్పుడు తాగకూడదు అనేది ఆ పాయింట్ చెప్పండి. భోజనానికి ముందు ఒక 1/2 hour ముందు తాగమన్నారు. అక్కడే పప్పులో కాలేసి నేను అలా చెప్పలా. నేను చెప్పింది వేరు, మీకు అర్థమైంది వేరు. ఒకవేళ నీళ్లు తాగితే ఒక 20 నిమిషాలు తినమాకండి అన్నా. అదే సార్ 1/2 hour అంటే అదే లెక్క. అదే కాదు సార్, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. మీరేమన్నారు, 1/2 hour ముందు తాగమన్నా. నేనేం చెప్తున్నా, ఒకవేళ తాగితే తినొద్దు అన్న. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఓకే. బయటికి చూస్తే ఆడమగ చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, సేమ్ ఉంటారు. డైరీ చేస్తే కానీ తెలియదు అబ్బాయి అమ్మాయి అని. అలానే మీకు కూడా ఇది కూడా బేసిక్గా మీరు ఫాలో అవ్వాలి మీరు సార్. 30 minutes నీళ్లు ఒకవేళ నీళ్లు తాగితే వెయిట్ చేయండి 20 minutes. ఎందుకని? నీళ్లు ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. తినేటప్పుడు తాగకూడదు. తిన్నాక ఒక 2 hours ఆగాలి. గొంతు పట్టుకుంది, ఆయన రావు సార్ చెప్పాడని ఉండి ఇబ్బంది పడొద్దు. గుక్క తాగండి. ఎంత గ్యాప్ ఉండాలి సార్ అసలు? ఏం అవసరం, మీ ఇష్టం. మీకు ఆకలేసింది ఒకసారి, మీరు ఫస్ట్ మీల్ 10ంటికి తినారనుకోండి, రెండోసారి మీకు ఆకలేసింది 6ంటికి కుదిరితే తినండి, లేదా 8ంటికి తినండి, 7ంటికి తినండి. చూడండి, ఐ గివ్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ టు యూ. అర్థమైందా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తా. ఫుట్బాల్ ఆడుతుంటారండి, 2 టీంలు ఆడుతుంటారు. ఒకటేమో అందరు ప్రెసిడెంట్ ఆఫ్ ది డిఫరెంట్ కంట్రీస్, ఇంకో ప్రైమ్ మినిస్టర్ ఆడతారు. రూల్స్ ఏంటి? బేసిక్ రూల్స్ ఏంటి? వాళ్ళు తోపురైనంత మాత్రాన బాల్ని కాళ్ళతోటే కొట్టాలా, వద్దు కదా, బౌండరీ దాటి ఆడకూడదు. ఇప్పుడు ఎవడు గోల్లో వాడు కొట్టుకోకూడదు, ఆపోజిట్ గోల్లో కొట్టాలా. ఇదే కదా మెయిన్ పాయింట్లు. నేను ఎట్లేం చెప్పలా, వాడు ఈడు ఫలానా ప్లేయర్ వచ్చి వీడికి బాల్ ఇవ్వండి, వీడి బాల్ వీడికి ఇస్తే అవన్నీ అవసరంలా, అవన్నీ పిహెచ్డీలో తర్వాత చేద్దాం. ఇలానే మనం బేసిక్గా ఇది ఫాలో అండి. సో 8 hours పడుకోవటం, నీళ్లు తాగే పద్ధతి చూసాము. తర్వాత 3వ పాయింట్ ఏంటి చెప్పండి? బేసిక్ నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా అది ఫుడ్డే. మానేశాడు మీరు చెప్పాక. వండర్ఫుల్. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా 1 week లోనే? తెలుస్తుందండి. వెరీ గుడ్. చేయండి. 1 weekకే మీకు ఇంత రిజల్ట్ తెలిస్తే మీరు ఒక 3 నెలలు చేశారనుకోండి, మీరు ఎలా ఉంటారు తెలుసా? నాలా గాల్లో తేలుతుంటారు. మీకు మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే వీడియోలు, జస్ట్ టు మోటివేట్ యూ పీపుల్. కాఫీ టీలు మానేస్తే ఫస్ట్ సగం బాగా ఇంకా రిజల్ట్స్ తెలుస్తుంది. వినండి, అన్నీ చేయాలి. ఇది ఒక్కటి చేసాం, ఇది చాలా మంది చెప్తుంటారు చూడండి, అమ్మ తోడు ఇది ఒక్కటి చేయండి ప్రాబ్లం అయ్యే బావు అట్లా అన్ని చేస్తేనే వస్తుంది. అవునా? షార్ట్ కట్ ఉందా? షార్ట్ కట్ ఉందా? వినిపించలేదు.
వినపడుతుందా వీడియో? సో మీ ఫ్లెక్సిబిలిటీ, మీ ఎబిలిటీ అంతా ఇంప్రూవ్ అవ్వాలంటే 100% చేయాలి. టెస్టులు చేసుకోండి, కనుక్కోండి ఏమేమి ప్రాబ్లం ఉంది. నాగరాణి గారు మీరు చేసుకున్నారు కదా టెస్టులన్నీ, మీరు చెప్పండి మీకు ఏం అర్థమైంది మీ రిపోర్ట్లో. రిపోర్ట్ పెట్టి మీరు షేర్ చేశారు కదా నాకు. నాగరాణి గారు 2 months ముందో 3 months ముందు క్లాస్ అటెండ్ అయ్యారు, తను టెస్ట్ చేయించుకుంది. ఆ టెస్ట్లో ఏమేమి తెలియదు, ఏమేమి ప్రాబ్లం. అంతకుముందు ఏమనుకునేది కొంచెం ఓవర్ వెయిట్ అనుకుంది, మిగతా ఏం లేదు అనుకుంది. ఎవరిని అడిగినా అది కొంచెం ఓవర్. ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి మేడం మీకు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి, వినపడుతుందా? వినపడతలా. అన్మ్యూట్లోనే ఉన్నారు, మరి ఎందుకు వినపడతలా? నో ప్రాబ్లం. మేడం గారికి ఏంటంటే ఓవర్ వెయిట్తో పాటు డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది. కనుక మనం అందరం చేసుకొని, ఇప్పుడు డయాబెటిక్ ఉందనుకోండి టాబ్లెట్ వేసుకోవాలి, థైరాయిడ్ ఉందనుకోండి టాబ్లెట్ వేసుకోవాలి, కిడ్నీ ప్రాబ్లం అనుకోండి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మిగతా వాటికి ఏం ప్రాబ్లం లేదు. డి విటమిన్ B12కి మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఓకే, చూసారా? ఫుడ్ ఏం తినాలి? చక్కగా ఇంట్లో చేసుకుని ఫుడ్ తినండి, మీ ఇష్టం. ఆ తర్వాత ఇంకా ఎవరికైనా డయాబెటిక్ ఉంది చెప్పాను కదా, ఇదేమో చిన్న దెబ్బ తగిలిన వాళ్ళు ఇది. ఆ డయాబెటిక్ ఉన్నవంటే ఏంటి, బోన్ క్రాక్ అయిందనమాట. ఆ బ్యాచ్కి ఏంటి, వాళ్ళు పిండి కట్టేసినట్టు వాళ్ళు కొంచెం రైస్ అని కొన్నాళ్ళు మానేయాలి. ఇది చూడండి, ఇలాంటి ఫుడ్ తినాలి. ఇవన్నీ కూడా ఇవన్నీ ఆ బ్యాచ్ అనమాట. ఎవరికైతే మంచిగా ఇంక వేరే ఏం ప్రాబ్లం లేదు, ఒకసారి కుక్ ఫుడ్, ఒకసారి కుక్ ఫుడ్. ఇది అసలు మనం డిజైన్ చేసింది, మన బాడీ డిజైన్ టు ఈట్ దిస్ ఫుడ్. ఇందులో ఏమున్నాయి చూసారా? స్ప్రౌట్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, తర్వాత సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి, కోకోనట్, డేట్స్. ఇది ది బెస్ట్ ఫుడ్. 2 సార్లు ఇది తినగలిగితే బెస్ట్, లేదా ఒకసారి తినండి. తర్వాత వెజిటేబుల్ జ్యూస్ తాగండి కావాలన్న వాళ్ళకి. డి విటమిన్ చూసారా? చదవండి ఎవరన్నా, ఇది డి విటమిన్ ఎంత ఉండాలి బెస్ట్? 60 to 80 మధ్యలో ఉండాలి. 60 to 100. 100 సార్. బ్లడ్ టెస్ట్ చేసుకుంటే కానీ తెలియదు. ఎవరెవరికైతే బిలో 30 ఉంటుందో వాళ్ళు ఏం చేయాలి, వీక్లీ 3 టాబ్లెట్లు వేసుకోవాలా, ఒక 4 వారాలు. తర్వాత రెండవ మంత్లో రెండు చొప్పున 4 వారాలు వేసుకోవాలా. తర్వాత లైఫ్ లాంగ్ 1 వేసుకోవాలా. కానీ ఈ మెడికల్ బ్యాచ్ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, డి విటమిన్ చాలా దానివల్ల టాక్సిసిటీ వస్తుంది, మీరు వారానికి 1 వేసుకోండి, 4, 8 వేసుకోండి అని చెప్తారు. కానీ అది వర్క్ అవ్వదు. మీరు ట్రై చేయండి, అద్భుతంగా ఇంప్రూవ్ అవుతారు. డి విటమిన్కి ఇది ప్రొసీజర్ అనమాట. ఏ వాడాలి? ఇదే బ్రాండ్ అవసరంలా, ఆడికి వెళ్ళి 60,000 K అన్నట్టు 60K అంటే ఇస్తారు. అది ఇది వాడండి చక్కగా, టెస్టులు చేసుకొని తర్వాత B12 తక్కువ ఉందనుకోండి, ఈ టాబ్లెట్ 1500 mcg అయినా డాక్టర్ని కలుసుకోండి. నేను డాక్టర్ని ఏం కాదు, నేను జస్ట్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు అర్థమవుతుంది. తర్వాత మీరు అందరూ కూడా నా నంబర్కి ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ సండే రోజు మీ టైం స్పెండ్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. 300 మంది చేరిన మీరు ఒక 24 మంది క్లాస్ విన్నారు అటెంటివ్గా. నేర్చుకోండి. నెక్స్ట్ ఏంటి ప్లాన్ చెప్పండి? నెక్స్ట్ వీక్కి మీరు అందరూ కూడా చాట్లో దినచర్య మన చాట్ ఉంది కదా, చాట్లో మీరు చేయండి, ఫుడ్ పెట్టండి. ఏం ఫుడ్ తినాలి, ఎలా తినాలి అనేది ఇంకొక ఫోటో పెడతాను నేను మీకు. సార్ చిన్న డౌట్ అండి. అడగండి. ఇప్పుడు నాకైతే కాఫీ టీ అలవాట్లేదు. మీ డైట్ ఈ చార్ట్ ఫాలో అయ్యేవాళ్ళు కాఫీ టీ మానేస్తే కనుక తలకాయ నొప్పి వస్తుందని ఫీల్ అవుతారు వాళ్ళు బాగా. వాళ్ళు అంటే డికాషన్ తాగొచ్చా? వినండి అంటే వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి, కాఫీ టీ లేకుండా ఎంతమంది మేనేజ్ అవుతున్నారు చెప్పండి? కాఫీ ఫుడ్ లాగా కాఫీ టీ ఎసెన్షియల్ కాదు కదా. ఫుడ్ లేకుండా ఉండగలిగారు, కాఫీ టీ తాగకపోతే పొద్దునే చాలా కరెక్ట్ అండి. ఐఎమ్ సేయింగ్ బట్ బెస్ట్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ దెమ్. ఐ కెనాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసుకోండి, వాళ్ళ కథ ఏందో తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది ఎలా అంటే వాళ్ళ కథ తెలుసుకోండి ముందు, తర్వాత ఎలా ఫాలో అవ్వాలి, ఎవరున్నారు వాళ్ళని ఒకసారి నాతో మాట్లాడమనండి, టెస్టులు చేయించుకోండి, ఫాలో కాఫీ టీ అలవాటు ఉంది. ఒకసారి బ్లడ్ టెస్టులు చేయించుకోండి, పెట్టండి. ఇది ఒక మైండ్ సెటేనండి. వినండి, మీ అందరికి చెప్తా. ఒకప్పుడు మా ఇంట్లో గేదెలు ఉండే, మా అమ్మ చిన్నప్పుడు మా కాఫీ అలవాటు చేసింది, ఆ మహాతల్లి. అదొక గొప్ప అనుకుందాం. అప్పుడు రోజు కాఫీ అలవాటు నాకు.
అలాంటిది ఒక క్లాస్ అటెండ్ అయ్యాను. ఆ క్లాస్లో వాళ్ళు కాఫీ, టీ, ఆల్కహాల్, నాన్ వెజిటేరియన్ మంచిది కాదని ఒక క్లాస్ చెప్పారు. ఆ చెప్పినటువంటి పొద్దున్న చెప్పారు, పొద్దున్న కాఫీ తాగాం అందరితో పాటు. అప్పుడు నుండి లాస్ట్ నేను ఆల్మోస్ట్ 2000లో జరిగింది. లాస్ట్ 26 years ఐ హావ్ నాట్ టేకెన్ కాఫీ. ఐ హావ్ టేకెన్ బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్ అండ్ మిల్క్ 4-5 టైమ్స్ తీసుకుని ఉంటాను లాస్ట్ 26 yearsలో. ఆల్కహాల్ అదే కూడా సార్, అదే షుగర్ లేకుండా ఓన్లీ డికాషన్ తాగొచ్చా అని అడుగుతాను. ఓన్లీ బ్లాక్. ఫస్ట్ లెటర్ సి వాట్ ఇస్ అవర్ హెల్త్ స్కోర్. ఓకే ఓకే. ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలిందండి, ఆమె నడవచ్చా అన్నారు, బాగా క్రాక్ అయింది అనుకోండి, ఆమె లెవెల్ కూడా కూడదు కదా. అంతే, అంతేగా బెడ్ రెస్ట్ ఉంటారు. లుక్ ఎట్ ఇట్, సి ఇట్స్ బేసికలీ కామన్ సెన్సువల్ అప్రోచ్ అండి బేసిక్గా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎన్ని డౌట్స్ ఉంటే అడగండి. ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ టు స్పేర్ యువర్ టైం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఓకే. ఇంకా Bye, క్వశ్చన్స్ sir. ఉంటే అడగండి. ఒక క్లారిటీ వచ్చింది అందరికి. మీరు ఫీడ్బ్యాక్ పెట్టండి గ్రూప్లో. మీకు ఓకే, దీనిలో ఓకే. మేబీ సమ్ టైమ్స్ ఐఎమ్ వెరీ హార్ష్, ప్లీజ్ పార్డన్ మీ. నా అబ్జెక్ట్ అది కాదు, మిమ్మల్ని భయపడతానికి కాదు. కాకపోతే మొన్న ఒక ఆమె అంటుంది, సార్ మీరు గట్టిగా చెప్పాల్సింది నాకు అంటుందా. గట్టిగా చెప్పేది ఏందమ్మా, మామూలుగా చెప్తేనే అర్థం కాకపోతే గట్టిగా చెప్పడం అంటే చెవులు పెట్టుకుని లాగి చెప్పాలా. ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నావు నువ్వు తగ్గాలి అని చెప్పారు, కానీ అంత గట్టిగా చెప్పలేదు అంటుందాము నాతో. ఏం చెప్పాలి గట్టిగా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. Okay, sir. Bye. మీరందరూ కూడా ఐ రిక్వెస్ట్ యూ టు షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద గ్రూప్. పంపిస్తారా ఓకే. గ్రూప్లో? Yes, sir. బాయ్ బాయ్.